హాయ్ ఫ్రెండ్స్, ఈ వేసవికాలంలో ఎక్కువగా దొరికే ఈ ముంజుల్ని మనం ఎక్కువగా తీసుకుంటాం కదా. ఇవి లేతగా ఉన్నాయన్నీ మనం నేరుగా తినేస్తాము, ముదురుగా ఉన్నాయన్నీ పక్కన పెట్టేస్తాం కదా. ఈ ముదురుగా ఉన్న దానితోటి మసాలా కర్రీని తయారు చేసుకోవచ్చు. ఆ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముంజుల్ని ఈ విధంగా పైన ఉన్న తొక్కని తీసేసుకోవాలి. ఈ ముంజుల్ని పైన తొక్క అంతా తీసేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కల కింద కట్ చేయకూడదు, కూరల్లో కరిగిపోతాయి. అందుకని ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ కూర కోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. ఈ గ్రేవీని తయారు చేసుకోవడానికి ముందుగా పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిలికలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వీటిని మగ్గబెట్టుకోవాలి. 5 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయి కదా. ఇప్పుడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. వీటిని ఇలాగా మగ్గించుకున్నాం కదా, స్టవ్ కట్టేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. టమాటా ఉల్లిపాయ ముక్కల్ని ఓ మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూను గసగసాలు, ఒక 5 జీడిపప్పులు, చిన్న దాల్చిన ముక్క, చిన్న అల్లం ముక్క, 5 వెల్లుల్లిపాయలు, 2 లవంగాలు వేసుకుని వీటిని మెత్తగా మిక్సీలో ఆడుకోవాలి. ఇలాగా మిక్సీలో మెత్తగా ఆడుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకుని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఒక అనాస పువ్వు, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ వేసుకుని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం మిక్సీలో ఆడుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ పేస్ట్ని చిన్న మంట మీద మూత పెట్టేసుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. గ్రేవీ ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. ఒకసారి అంతా కలిపేసుకుని రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, ఉప్పు కారం మసాలా వేసుకున్నాం కదా. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. గుమగుమలాడే స్మెల్ వస్తుంది. వచ్చినప్పుడు ఒకసారి కలిపేసుకుని చిన్న గ్లాసు వాటరు వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి చూద్దాం. చల్ల వాటర్ మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టిన ముంజుల ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని ఇలాగా మూత పెట్టేసుకుని దీన్ని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉప్పు కారం ఎలా ఉందో టేస్ట్ చెక్ చేసుకుందాం. నాకు ఉప్పు సరిపోయింది. ఉప్పు సరిపోని వాళ్ళు ఈ స్టేజ్లో ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కూర అంతా ఉడికిపోయింది కదా. చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకుని అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తయారైన ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఈ విధంగా ముంజులతోటి మసాలా కర్రీని తయారు చేసుకోవచ్చు. ముంజుల మసాలా కర్రీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.